నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలో ఘనంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. పలుచోట్ల కేక్ కటింగ్ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించిన టీడీపీ శ్రేణులు. నారా లోకేష్ బాబు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని అభినందనలు. విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. కంటి వైద్య శిబిరంలో ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కోన విజయప్రకాష్. 400 మంది విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు. నేతాజీ క్రమశిక్షణ ఆశయాలు నేటి యువతకు ఆదర్శం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిలో వాస్తవ భగీరథ్ సంస్థ అధ్యక్షుడు అడప సంపత్ రాయుడు. నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అభిమానులు. మున్సిపల్ పాఠశాలల్లో అవసరమైన అభివృద్ధి పనులు చేపడుతున్నామని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబిన్న రాధిక రమేష్ తెలియజేశారు. తెనాలి మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు మఠం బజార్లో గల మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో అభివృద్ధి పనులకు శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ తాడిబిన్న రాధిక రమేష్ శంకుస్థాపన చేశారు. నిర్ణీత వ్యవధిలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యతలో ఎలాంటి లోపాలు ఉండరాదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 22వ వార్డు కౌన్సిలర్ మహబూబ్ బాషా, మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు, డిఈఈ శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు 22 వార్డులో ఉన్నటువంటి మఠం బజార్ ఎలిమెంటరీ స్కూల్లో నాడు నేడు కింద మనకి చాలా వర్క్స్ స్కూల్లో సగం ఆగిపోయి ఉన్నాయి. అందులో ప్రయారిటీగా తీసుకొని గౌరవ చైర్పర్సన్ గారు మరియు మినిస్టర్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మఠం బజార్ స్కూల్ యొక్క టీచర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే సగంలో ఉండిపోవడం వలన సరైన సెక్యూరిటీ లేకపోవడం వలన కిటికీలు కానీ డోర్స్ కానీ ఫ్లోరింగ్ ఇవన్నీ ఇబ్బంది వలన మా మున్సిపల్ జనరల్ ఫండ్స్తోని దీన్ని ఆమోదించుకొని మరి నాడు నేడులో సగం ఉండిపోయినటువంటి వర్క్స్ని కంప్లీట్ చేయాలని కౌన్సిల్ 12.40 lakh రూపీస్తో మున్సిపల్ హై స్కూల్లో వర్క్లు స్టార్ట్ చేయడం జరిగింది. అంటే గతంలో ఆగిపోయిన వర్క్ ఇది. ఇప్పుడు నాడు నేడు కింద కూడా పెట్టి ఉన్నాయి. కాకపోతే ఎలక్షన్స్ రావడం వలన ఆగిపోయి ఇప్పుడు చైర్పర్సన్ గారు, కమిషనర్ గారి చొరవతో మున్సిపాలిటీ ఫండ్తో 12,50,000 వర్క్ పెట్టడం జరిగింది. మైనర్ రిపేర్లు కానివ్వండి, ఈ వర్షాకాలం వస్తే బాగా వాటర్ ఆగి పిల్లలు లోన్కి రాని పరిస్థితి ఉంది. అందుకని ప్రత్యేకంగా చైర్పర్సన్ గారు, కమిషనర్ గారు చొరవ తీసుకొని ఈ స్కూల్కి రిపేర్లు పెట్టడానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ స్కూల్లో వచ్చేసి వర్షాకాలంలో పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని నేను ఈ శానిటేషన్ మీద వచ్చినప్పుడు మన ఈ వార్డు కౌన్సిలర్ గారు చెప్పడం జరిగింది. దాన్ని ఈ స్కూల్ని విజిట్ చేసి మొత్తం ఈ కిటికీలు కానివ్వండి, అలానే ఫ్లోరింగ్, కరెంటు వైర్లు అన్నారు. అలానే ఈ స్కూల్ ముందర ఎక్కువగా వాటర్ నిలిచిపోతున్నాయండి. వర్షాకాలంలో పిల్లలు చాలా ఇబ్బందిగా ఉన్నారని చెప్పడం కూడా జరిగింది. మన కౌన్సిలర్ గారు ఆ రోజున వచ్చి ఇది కౌన్సిల్లో పెట్టి ఆమోదించి మొత్తం 12,46,000కి శాంక్షన్ చేశాము. ఈ రోజున శంకుస్థాపన చేశాము. పిల్లలకి అనుకూలంగా తీర్చిదిద్దే వైపుగా ఈరోజు అభివృద్ధిలో భాగంగా ఇక్కడ ఈ ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా పట్టణంలో ఈ ఉన్న 2 నెలల పాటు ఎక్కడైతే ఉందో నేను దాదాపుగా అనుకుంటున్నాను, శానిటేషన్ మీద కూడా నేను రావాలని అనుకుంటున్నాను. ఏ వార్డులో ఎలా ఉంది ఏంటని ఈ లాస్ట్ ఈ 2 నెలల టైంలో చూద్దామని 40 వార్డుల్లో శానిటేషన్ ఎలా ఉందని రావాలని విజిట్ కూడా వస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా ప్రజలకి అనుకూలంగా ఉండే చైర్పర్సన్గా నేను మీ తోటి ఆడపడుచుగా నేను తప్పకుండా మీ వార్డులో ఎలా ఉంది ఏంటి అనేది మనం ఇంటి ముందుల పరిసరాలు కానివ్వండి, అలానే ఈ చెత్తా చెదారం అనేది ఎలా ఉండేది. మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఎలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచనతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల్ని తెనాలిలో ఘనంగా నిర్వహించారు. వివిధ సేవా కార్యక్రమాలు చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవం సందర్భంగా తెనాలిలో తెలుగు యువత ఆధ్వర్యంలో శుక్రవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జేఎంజే స్వదార్ హోంలో పేద పిల్లలకు అల్పాహారం అందించారు. అనంతరం చెంచుపేటలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. తెలుగు యువత అధ్యక్షులు కోగంటి రోహిత్ సేవా భావంచ పార్టీ కార్యక్రమంలో చూపుతున్న చొరవ అభినందనీయమని టీడీపీ పట్టణ అధ్యక్షులు కుద్దూస్ పార్టీ నాయకులు ప్రశంసించారు. తెలుగు యువత అధ్యక్షులు కోగంటి రోహిత్ మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ యువతకి స్ఫూర్తినిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో యువతను ముందుకు నడపడంలో తండ్రికి తగ్గ తనయునిగా గుర్తింపును సాధించారని తెలిపారు. లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రావికృష్ణ మోహన్, చిన్ని, మహమ్మద్ కుద్దూస్, హరికృష్ణ, కావూరి చంద్రశేఖర్, సతీష్, గుమ్మడి సంపత్ వర్మ,
విజయ్, హరిబాబు, గోగినేని అశోక్, సూర్యదేవర బోస్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి, యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి 43వ జన్మదినం సందర్భంగా మనందరి అభిమాన నాయకులు తెనాలి, గుంటూరు, కృష్ణా 2 జిల్లాల పట్టభద్రుల శాసనమండలి సభ్యులు గౌరవనీయులు శ్రీ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి సూచనలతో తెనాలి పట్టణ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కోగంటి రోహిత్ గారి సౌజన్యంతో తెనాలి పట్టణంలో ఉన్నటువంటి పేద పిల్లల సదార్ ఆశ్రమంలో ఈరోజు నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. మా అందరి తరఫున నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. నిండి 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో పాటు మరింత శక్తినిచ్చి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మంచి శక్తిని ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ప్రార్థించే పదవుల కన్నా సహాయం చేసే చేతుల మీద అన్నట్టుగా ఈరోజు మాటలు చెప్పడం కాదు, 10 మందికి ఉపయోగపడేలాగా జన్మదినాలంటే కేక్ కటింగ్లు లేకపోతే ఇంకో కార్యక్రమాలు కాకుండా 10 మందికి సేవ చేయాలి. బెత్తడి పట్టకి అప్పుడు అన్నం పెట్టే కార్యక్రమాల్లో మా వంతు భాగస్వామ్యం చేయాలనే ఆలోచనతో ఈరోజు రోహిత్ తీసుకున్నటువంటి యొక్క నిర్ణయం ఆదర్శంగా తీసుకోవాలి. 10 మందికి ఉపయోగపడేలాగా జన్మదినాల కార్యక్రమాలు సేవా కార్యక్రమంగా మారాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం పెట్టినందుకు పార్టీ తరఫున, రాజా గారి తరఫున రోహిత్ని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. తాతగారి యొక్క ఆశయం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ ఉద్దేశంతో అయితే పార్టీ పెట్టారో తండ్రి గారి యొక్క కృషి వీటి రెండింటిని కూడా కునిగిపుచ్చుకొని ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను చేస్తున్నటువంటి కృషి ఎప్పటికి కూడా మర్చిపోదు. వారికి భగవంతుడు శక్తియుక్తునివ్వాలి, ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా పార్టీని యువగలం ఏదైతే ఇద్దామో యువగలం మన బలం అనేది నినాదంతో పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్ర రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు అన్న నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా పొద్దున సోదార్ హోంలో టిఫిన్ల కార్యక్రమం, అట్లాగే ఇప్పుడు మన ప్రభుత్వ హాస్పిటల్లో పిల్లలకి బ్రెడ్ మరియు ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది. ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి సూచనలతో, వారి నేతృత్వంలో మేము ఈరోజు ఇక్కడ ఈ గొప్ప ఎత్తున ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అట్లాగే లోకేష్ గారు యువతకి ఇస్తున్న స్ఫూర్తి, ఆయన చూపుతున్న బాట మా అందరికీ ఆయన దారిలో నడవటం చాలా గొప్ప విషయం. బాగా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు, పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు. నేతాజీ క్రమశిక్షణ, దేశభక్తి, ధర్మరక్షణకు నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని వాస్తవ భగీరథ అధ్యక్షులు అడప సంపత్ రాయుడు సూచించారు. భారతదేశం తొలి సైనిక దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతిని శుక్రవారం నేతాజీ అభిమానులు శుక్రవారం స్థానిక గాంధీ చౌక్లో నిర్వహించారు. నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వాస్తవ భగీరథ అధ్యక్షులు అడప సంపత్ రాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రముఖ న్యాయవాది విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ నేతాజీ భారతమాత ముద్దుబిడ్డగా చెప్పారు. నేతాజీ అడుగుజాడల్లో నేటి తరం నడవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుశల్ రాజ్, జైన్, అన్నవరపు వేణు, డి దేవరాజ్, జి కృష్ణ చైతన్య, దారా సాయి గుప్తా, జి మల్లికార్జునరావు, టి రామకృష్ణ, రవీంద్రబాబు, రమణమూర్తి, రంగారావు, డి కృష్ణారావు, మారుతి శంకర్, కామేశ్వరరావు, జి జార్జీ, ఆర్ గోపి, అల్లపాడు బోస్, శ్రీనాథ్, యోగా గురువు రమణయ్య, చంటి సూర్యనారాయణ, బోస్ అభిమానులు, ఎంబీహెచ్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. జై హింద్ అని నినాదాలు చేసి నేతాజీకి జేజేలు పలికారు. అడుగుజాడల్లో నేటి యువత పయనించాలని ఆ రోజున ఆయన ఇచ్చిన స్లోగన్, మీరు నాకు రక్తం ఇవ్వండి, ఈ దేశానికి స్వాతంత్రం ఇస్తానన్న మాటకి ఆ రోజున నుంచి ఈరోజు రేపటి తరం కూడా యువతలో అలాంటి చిరస్మరణీయంగా నిలిచిపోయిన వ్యక్తి. ఆ రోజున దేశం యావత్తు కూడా స్వాతంత్ర పోరాటం కోసం పోరాటం చేస్తున్న సమయంలోనే తనే సొంతగా ఒక రేడియో బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ పెట్టి దేశం మొత్తానికి కూడా వాణిని వినిపించి వాళ్ళందరిలో కూడా చైతన్యం చేయడం కోసం చక్కటి నినాదాన్ని
జై హింద్ అని ప్రతి ఒక్క హృదయంలోనూ కూడా పలికించిన మహోన్నత వ్యక్తి ఆజాద్ హింద్ ఫౌజ్ నిర్మాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి మేము ఈ రోజున జన్మదిన ఉత్సవం చేసుకుంటున్నాం. వారికి మరొకసారి గుర్తు చేసుకుంటున్నాం. భారతదేశానికి స్వతంత్రం కోసం మొట్టమొదటగా 1857లో తిరుగుబాటు చేయడం జరిగింది. దాన్ని సిపాయిల తిరుగుబాటు అన్నారు. కానీ ఆ రోజు ప్రథమ స్వాతంత్ర సంగ్రామం చేయడం జరిగింది. ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు దేశాన్ని ఐక్యత చేసి యువతని ముందుండి నడిపి ఈ దేశానికి స్వతంత్రం వస్తేనే మనం ప్రపంచంలో భవిష్యత్తులో మంచి అగ్రగామి దేశంగా ఉంటామన్న ఆ రోజు ఉద్దేశంతో ఆయన ఈ దేశానికి స్వతంత్రం కూడా తీసుకురావడం జరిగింది. మరి వారు చేసినటువంటి ఏదైతే ఆజాద్ హిందూ ఫౌజ్ అనేటటువంటిది ఏదైతే నామకరణం చేసి ముందుకు వచ్చారో వారు దాన్ని నిలబెట్టుకున్నారు. ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు టీడీపీ యువ నేత నారా లోకేష్ జన్మదినం సందర్భంగా పట్టణ పేద నిరాశ్రయుల కేంద్రంలో టీడీపీ నేతలు అన్నదానం చేశారు. టీడీపీ నాయకుడు ఇదర శ్రీనివాసరావు సౌజన్యంతో ఆ పార్టీ నాయకులు శుక్రవారం స్థానిక గాంధీనగర్లోని పట్టణ పేదల నిరాశ్రయుల కేంద్రంలో అన్నదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు టీడీపీ యువనేత నారా లోకేష్ జన్మదినం పురస్కరించుకుని ఈ సేవా కార్యక్రమం చేశారు. దివంగత నందమూరి తారక రామారావు ఆశయాలు ఆదర్శాలని ముందుకు తీసుకెళ్లేలా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి విద్య, ఉపాధి, పరిశ్రమలు ప్రోత్సహించేలా యువతను పార్టీలో ప్రభుత్వంలో ప్రోత్సహించేలా కృషి చేస్తున్న లోకేష్ బాబుకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని వేడుకుంటూ ఈ కార్యక్రమం చేశారు. టీడీపీ నాయకులు కావూరి చంద్రమోహన్, కన్నెగంటి మురళీకృష్ణ, వీరవల్లి మురళి, అలపాటి వెంకటరమయ్య, వేంపల్లి హరిప్రసాద్, కిరణ్, జీవి శ్రీధర్, రాజశేఖర్ రెడ్డి, పావులూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ గారి 42వ జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మరి పార్టీ నాయకులు ఈదర శ్రీనివాసరావు గారి సౌజన్యంతో ఈ పట్టణ పేదరిక నిర్మూలన కార్యాలయంలో ఎవరైతే పేదలు ఉన్నారో వారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తెనాలి పట్టణంలో సోదరులు ఈదర శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ వైకుంఠపురం వారి ఆధ్వర్యంలో ఇవాళ నైట్ షెల్టర్లో అన్నదాన కార్యక్రమం చేయటం అనేది ఇవాళ రౌడీలని అనగదొక్కే దాంట్లో కానివ్వండి, ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దే దాంట్లో కానీ లోకేష్ గారు చేస్తున్నటువంటి కృషి, ఆయన ఆ దేవుడి యొక్క ఆశీస్సులు, ప్రజల యొక్క ఆశీస్సులతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని చెప్పేసి ఈ రాష్ట్రం ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దే దాంట్లో ఆయనకి ఆ దేవుడు గొప్ప శక్తిని ప్రసాదించాలని చెప్పి నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా పిలిచిన వెంటనే మా మిత్రులందరూ వచ్చినందుకు ముందు వీళ్ళకి కృతజ్ఞతలు తెలిపాము. ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం పెట్టుకోవటం చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి యువనేత నారా లోకేష్ బాబు జన్మదినం సందర్భంగా పట్టణంలో పలు చోట్ల వేడుకలు జరిపారు. ఉదయం 10:30 రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. నారా లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ మంత్రి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఆయన యంగ్ డైనమిక్ లీడర్ అయ్యి ఎంతోమందికి స్ఫూర్తిగా నిజంగా భావి తరాలకి మంచి చెప్తూ యువతకి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొక్కసారి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మహిళలందరి తరఫున తెలియజేసుకుంటా ఉన్నాము. మన డైనమిక్ లీడర్, యంగ్ లీడర్ నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఆఫీసులో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సూచనలతో అత్యంత వైభవంగా నారా లోకేష్ బాబు గారి జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. చరిత్ర గతిని మార్చిన ఒక యువకిషోర్ తన పాదయాత్రతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. నందమూరి తారక రామారావు గారి తరువాత మరి చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంతటి క్రేజీ కలిగిన ఒక గొప్ప యువనేత
నారా లోకేష్ గారు వారు ఈ రోజున పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వారి సంపూర్ణ ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఎదుగుదలను ఆశిస్తూ వారికి శుభాభివందనాలు తెలుపుకుంటున్నాను. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు తాత శ్రీనివాస్ సౌజన్యంతో తాత క్యాటరింగ్ ఆధ్వర్యంలో పట్టణ బూరిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవశాంతి ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్ర రాష్ట్ర ఐటీ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారి 43వ జయంతి సందర్భంగా తాతా శ్రీనివాసరావు వారి సౌజన్యంతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆశీస్సులతో ఈ మన మహాత్మా గాంధీ ఆశ్రమంలో పేదలకి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. చంద్రబాబు నాయుడు గారి తనయుడు, బాలకృష్ణ గారి అల్లుడు, మన ఏకైక ప్రీతమ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఇవాళ గాంధీ ఆశ్రమంలో తాతా శ్రీను గారి సౌజన్యంతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వాన తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా ఈ ఆశ్రమానికి విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వర్తించున్నారు. మధ్యాహ్నం 1 గంటకు వహాబ్ చౌక్లో మున్సిపల్ కౌన్సిల్లో ప్రతిపక్ష నేత పసుపులేటి త్రిమూర్తి కార్యాలయం వద్ద నారా లోకేష్ జన్మదిన వేడుకల్ని ఘనంగా జరిపారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పేదలకు అన్న వితరణ చేశారు. ఆయా కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, జున్నాదుల మహేష్, రావి కృష్ణమోహన్, చిన్ని, తాతా శ్రీనివాసరావు, పసుపులేటి త్రిమూర్తి తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా ప్రీతమ నాయకుడు, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు ఈరోజు తెలుగుదేశం శ్రేణులు వహాబ్ చౌక్లో చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తూ రాబోయే ఎన్నికల్లో కూడా పార్టీని గెలిపించి సీఎం అయ్యే మా తెలుగుదేశం పార్టీ యొక్క ఫ్యూచర్ లీడర్, కాబోయే ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మరి ఈరోజు తెనాలి నియోజకవర్గంలో శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తరుణంలో భాగంగా ఈరోజు మా ఫ్లోర్ లీడర్ పసుపులేటి త్రిమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో మరి వారికి కేక్ కటింగ్ జరిపించి అదేవిధంగా పేదలకు అన్నదాన కార్యక్రమం అనేది చేశారు. మరి మేము తెనాలి నియోజకవర్గం యొక్క కార్యకర్తల నాయకుల తరపున వారికి మరొకసారి రూరల్ మండల గ్రామం అంగలకుదురులోని దాసకుటి ఆశ్రమంలో శ్రీ రమ సహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామివారి పరంపర పీఠం దాసకుటి అంగలకుదురులో పీఠాధిపతి శ్రీ సీతారామదాస స్వామివారి ఆధ్వర్యంలో 164వ శ్రీ వాసుదాస స్వామి జయంతిని ఘనంగా జరుపుతున్నారు. 3 రోజుల వేడుకల్లో 2వ రోజున శుక్రవారం శ్రీ రమ సహిత సత్యనారాయణ స్వామి వ్రతం ఘనంగా నిర్వహించారు. జాగలముడి నగరం ఆచార్యులు పూజా కార్యక్రమాలు చేయించారు. ప్రవచనకర్త ములుకుట్ల విశ్వనాథ శాస్త్రి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథను ఎంతో విపులం భక్తులకు వివరించారు. ములుకుట్ల విశ్వనాథ శాస్త్రి దంపతులు, పులిపాక అప్పారావు దంపతులు, పలువురు భక్తులు పాల్గొన్నారు. ఆంధ్ర వాల్మీకి శ్రీ 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 వాసుదాస స్వామివారి పరంపర పీఠం దాసుకుట్టి అంగలకుదురు నిన్న శ్రీ వాసుదాస స్వామివారి 164వ జన్మదినోత్సవం జరిగింది. ఆ సందర్భంగా ప్రతి సంవత్సరము వాసుదాస స్వామి జన్మదినోత్సవం 3 రోజులు చేస్తాము. నిన్న వారి పాదుకల అభిషేకం చేశాము. ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతము, రేపు శ్రీనివాసమూర్తి కళ్యాణము, ఎల్లుండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కుంకుమ పూజ జరుగుతుంది. నిన్న మన తెనాలి ప్రాంతమే కాదు, ప్రపంచమంతా ప్రసిద్ధి చెందినటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రము ఈ దాసకుటి. వాసుదాస స్వామి వారు రామాయణమునంతా పద్య రూపంలో తెలుగులో రచించి ఆంధ్ర వాల్మీకిగా పేరు పొందారు. అందులో మందరం అనేటువంటి వ్యాఖ్యానం సుందరకాండకు ఎంతో వైభవంగా చేశారు. సామ్రాజ్య పట్టాభిషేకాలు అనేక మంది మహానుభావులు ఇక్కడ ఉండి జరిపించారు. అదంతా గత వైభవము. మళ్ళీ ఈ వైభవం తిరిగి వచ్చిందా అన్నట్లుగా నిన్న అత్యంత వైభవంగా సీతారామ కళ్యాణము స్వామివారి యొక్క జయంతి సందర్భంగా చేసుకున్నాం. ఈరోజు రమా సహిత సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఇంతమంది సామూహికంగా దంపసమేతంగా వచ్చి ఈ వ్రతంలో పాల్గొనటము,
ఈ వ్రత కథని శ్రద్ధగా వినటము చాలా ఆనందకరంగా ఉన్నది. ఇదే విధంగా రామనామ స్మరణతో రామనామ సంకీర్తనలతో ఈ ప్రాంతమంతా ఇంకా దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందాలని, ముఖ్యంగా ఈ రామభక్తితో బాలరాముడి యొక్క ప్రతిష్టకి మన ఈ దాసగుడి ఒక ప్రధానమైన కేంద్రంగా ఇక్కడి నుంచే మంత్ర శక్తి అంతా వెళ్ళడం మనందరం కూడా. విద్యార్థులు విద్యతో పాటు తమ ఆరోగ్య పరిస్థితులపై శ్రద్ధ వహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కోన విజయప్రకాష్ అన్నారు. డాక్టర్ అగర్వాల్ కంటి వైద్యశాల ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. కాలేజీ వ్యవస్థాపకులు నాన్నపనేని వెంకట్రావు 46వ వర్ధంతి సందర్భంగా ముందుగా విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించినట్లు కాలేజీ ప్రిన్సిపల్ విజయప్రకాష్ తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. నేటి రోజుల్లో మొబైల్ కంప్యూటర్ వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించి పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా 50% దృష్టి లోపాలను నివారించవచ్చని అన్నారు. కంటి పరీక్షలతో పాటు డాక్టర్ మోహన్ డయాబెటీస్ కేంద్రం ద్వారా ఉచితంగా మధుమేహం పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. విఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ షీలా మాట్లాడారు. ప్రస్తుత జీవనయానంలో ఇంద్రియాలన్నింటిలో కళ్ళు ప్రధానమైనవని చెబుతూ అందుకే కాలేజీ విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ వ్యవస్థాపకులు నన్నపనేని వెంకట్రావు వర్ధంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా ఉచిత వైద్య శిబిరాలతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల ఆప్థమాలిక్ అసిస్టెంట్ రోహిణి, మేనేజర్ రాంబాబు, సాంకేతిక సిబ్బంది ఏ మునీశ్వర్, కళాశాల అధ్యాపక బృందం, కాలేజీ ఏవో సయ్యద్ జహీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. వైద్య శిబిరంలో సుమారు 400 మంది విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు చేశారు. ఉచిత కంటి పరీక్షలు విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజ్ మరియు ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. శ్రీ నన్నపనేని వెంకట్రావు గారి వర్ధంతి సందర్భంగా 46వ వర్ధంతి జనవరి 28న జరుపుకోవడానికి ఆ సందర్భంగా ముందుగా విద్యార్థులకు అలాగే సిబ్బందికి అధ్యాపకేతర సిబ్బందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడానికి విజయవాడ నుండి డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్ వారిని పిలిపించి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఉచిత కంటి పరీక్షలు అనేవి ప్రతి ఒక్కరూ కూడా విద్యార్థులు కానీ అధ్యాపకులు అధ్యాపకేతర బృందము సద్వినియోగం చేసుకోవాలని మా సంస్థ తరపు నుంచి మేము ఆశిస్తూ ఉన్నాము. ముఖ్యంగా మాకు ఈ 46వ వర్ధంతి సందర్భంగా నన్నపనేని వెంకట్రావు గారి వర్ధంతి సందర్భంగా మేము ఈ ఐ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. మాకు విజయవాడ నుంచి డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ నుంచి డాక్టర్ మోహన్స్ డయాబెటిక్స్ నుంచి మా కాలేజీకి మన విఎస్ఆర్ కాలేజీ అండ్ ఎన్వీఆర్ కాలేజీ అండ్ ఎన్వీఆర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వచ్చి ఆ పిల్లలందరికీ ఫ్రీగా ఐ చెకప్ చేసి వాళ్ళ డయాబెటిక్స్ని కానీ మొత్తం వాళ్ళని పరీక్ష చేసి వాళ్ళకి రిజల్ట్ని వాళ్ళకి సెండ్ చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి వాళ్ళ టీము మా కాలేజీకి వచ్చినందుకు మేము వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ముఖ్యంగా మా నన్నపనేని సంతానం లేని వారి కోసం నోవా ఐవీఎఫ్ సంతాన సాఫల్య కేంద్రం ఆధ్వర్యంలో తెనాల్లో ఉచిత సంతానోత్పత్తి శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఆ వివరాల్ని నిర్వాహకులు తెలియజేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం, నోవా ఐవీఎఫ్ సంతాన సాఫల్య కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన తెనాల్లో ఉచిత సంతానోత్పత్తి శిబిరం నిర్వహించనున్నారు. స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ అవుట్ గేట్ ఎదురుగల ఈ కన్వెన్షన్ హాల్లో ఆ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు శిబిరం జరుగుతుందని క్లబ్ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు, సంతాన సాఫల్య కేంద్రం సేల్స్ మేనేజర్ కొంగర శివకృష్ణ శుక్రవారం మీడియా సమావేశంలో తెలియజేశారు. అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేంద్రం ఎగ్జిక్యూటివ్ కానల్ నరేష్, రోటరీ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, క్లబ్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ గుమ్మడి సరోజ్ బాబు ప్రసాద్ తదితరులు ఉన్నారు. 26వ తేదీ సోమవారం ఈ కన్వెన్షన్లో నోవా ఐవీఎఫ్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో సంతానోత్పత్తి దీని మీద వైద్య శిబిరం జరగబోతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషయాల్ని ఆ ఐవీఎఫ్ నోవా హాస్పిటల్స్ వారు తెలియజేస్తారు. ఈ శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ కమింగ్ మండే 26న గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఎవరికైతే సంతాన సాఫల్యత అంటే పిల్లలు లేకుండా ఎవరైతే దంపతులు ఉన్నారో
సో అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్స్ గురించి మా డాక్టర్ గారు అంతర్జాతీయ ప్రమాణాలతో కలిగినటువంటి చికిత్సలు ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళ యొక్క ఫ్రీగా కన్సల్టేషన్ అనేది కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ప్రజలు తెనాలి పురపాలక పరిసర ప్రాంత ప్రజలు కూడా వినియోగించుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన రోటరీ క్లబ్ వారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. రేపు 26 సోమవారం ఉదయం 9 గంటల నుండి తెనాలి బస్ స్టాండింగ్ అవుట్ గేట్ ఎదురుగా గల ఈ కన్వెన్షన్ హాల్ నందు నోవా హాస్పిటల్స్ ఐవీఎఫ్ హైదరాబాద్ వారిసే సంతానం లేని వారికి, సంతానం లేట్ అయిన వారికి, మొదటి సంతానం కలిగి రెండో సంతానానికి లేట్ అయిన వారికి వైద్య శిబిరం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ వైద్య శిబిరానికి ఈ సంతానం కోసం ఎదురు చూసే ప్రతి ఒక్కరూ ఈడకు వచ్చి హాస్పిటల్ వారి సహకారం తీసుకుని వారి యొక్క వైద్య పద్ధతుల్లో మీరు సంతానం కలగటానికి అవకాశాన్ని వినియోగించుకుంటారని, ఈ శిబిరానికి సహకరిస్తున్న నోవా హాస్పిటల్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇంతకుముందు కూడా ఈ రోటరీ క్లబ్ తరఫున ప్రతి సంవత్సరం ఈ క్యాంపు ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అదే రోజు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ శిబిరానికి వచ్చి ఈ వైద్య సలహాలు తీసుకుని ఈ సేవల్ని వినియోగించుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వైద్య శిబిరం తెనాలి ఆర్టీసీ బస్ స్టాండింగు అవుట్ గేట్ ఎదురుగా కల ఈ కన్వెన్షన్ హాల్ నందు జరుగుతుందని గమనించగలరు. శ్రీ భావన ఋషి స్వామి అమ్మవారు పొగడమాను రథంపై భక్తులకు దర్శనమిచ్చారు. పురవీధుల్లో ఊరేగింపులో అడుగడుగున పూజలను అందుకున్నారు. పట్టణ షరాబ్ బజార్లోని శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా గురువారం రాత్రి స్వామి అమ్మవార్లను పొగడమాన్ రథంపై ఊరేగించారు. మేళతాళాలు, కోలటం తదితర కార్యక్రమాలతో అత్యంత వైభవపేతంగా నగరోత్సవం జరిగింది. సంఘ పెద్ద శ్రేష్ఠులు జొన్నాదుల కృష్ణ, సత్యనారాయణ, జొన్నాదుల కోటేశ్వరరావు, పద్మశాలి బహుత్తమ, సంఘ గౌరవ అధ్యక్షులు జొన్నాదుల మహేష్, అధ్యక్షులు తిరువేదుల సాంబశివరావు, దేవస్థాన చైర్మన్ హరిగోపాల్, పంచుమర్తి భాస్కర్, గట్టు బాల శ్రీనివాసరావు, జొన్నాదుల మదన్ మోహన్, తాడిపర్తి శ్రీనివాసరావు, ఆకురాతి శ్రీనివాసరావు, గుంటి ధనలక్ష్మి సహా పలువురు పద్మశాలియ సంఘీయులు పాల్గొన్నారు. శ్రీ భద్రావతి శ్రీ భావన స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారు పొగడ మహోత్సవం గ్రామోత్సవం జరుగుతున్నది. కార్యక్రమం సంఘీయులందరూ పాల్గొని జయప్రదం చేయడం కోరటం. పొగడ మహోత్సవం కార్యక్రమంగా ఊరేగింపు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలంటే కోలాటం, వివిధ రకాలైన కార్యక్రమాలతో ఈ రోజున అత్యంత వైభవంగా నగరోత్సవం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రేపటి రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవానికి రేపు సాయంత్రం దేవస్థానం వద్ద నుంచి బయలుదేరి స్వామివారు భృంగీశ్వర వాహనంపై, అమ్మవారు గజవాహనంపై బయలుదేరి రేపు రాత్రంతా కూడా తెనాలి తిరునాళ్లుగా ఈ రాత్రి మొత్తం కూడా అనేక కార్యక్రమాలు, కళా రూపాలతో, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అత్యంత వైభవంగా ఈ తిరునాళ్ల కార్యక్రమాన్ని నిర్వహించుకొని మరుసటి రోజు ఉదయం, శనివారం నాడు ఉదయం గాడిబావి సెంటర్లో గల మణిమయ కళ్యాణ మండపం, ఆ కళ్యాణ మండపంలో అత్యంత వైభవంగా మరో భద్రాద్రిని తలపించే విధంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ముత్యాల తరంబరాలతో అనేక మంది మహిళామణులు, పద్మశాలి సంఘీయులు వేలాదిగా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని జరుపుకునే సంప్రదాయం. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆరోగ్యాన్ని పంచే సహస్రదళ సూర్య యంత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. పట్టణానికి చెందిన దుర్బహరిబాబు. వివరాలు ఇలా ఉన్నాయి. రథసప్తమి పర్వదినం ఈ నెల 25న ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. పండుగను పురస్కరించుకుని బాలాజీరావుపేటలోని అయ్యప్ప దేవాలయం నిర్వాహకుడు దుర్బహరిబాబు స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ ప్రాంగణంలో సహస్రదళ సూర్య యంత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. 3 రోజుల్లో అంటే రథసప్తమికి అందుబాటులోకి వస్తుందని భక్తులందరూ దర్శించుకోవాలని సూచించారు. ఈ నెల 25వ తారీఖు రథసప్తమి సందర్భంగా మన స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ ఆవరణలో ఈ రోజు నుంచి సహస్ర సూర్యంత్రం అంటే 1000 దళాలతో సూర్యంత్రం వేయడం జరుగుతుంది. సూర్యంత్రాల్లో అత్యున్నతమైన యంత్రం 1000 దళాల యంత్రం. అటువంటి సూర్యభగవాన్ యంత్రం ఈరోజు మొత్తం, రేపు మొత్తం వేస్తే కానీ ఈ యంత్ర ప్రక్రియ మొత్తం పూర్తి కాదు. బిందు త్రికోణ అనేక రంగులతో ఈ వనరూపకంగా యంత్రం వేసి యంత్రం ఆరాధన,
1000 దళాలతో గీసి దాని మీద దీపారాధనలు సుమారు 20 మంది నిరంతరం పనిచేస్తే కానీ ఇటువంటి యంత్రం ఎల్లుండికి అంటే ఆదివారం ఉదయానికి రథసప్తమికి పూజ చేయడానికి మనకి అర్హత ఉంటుంది. కావున ఈ కార్యక్రమంలో భక్తులందరూ చక్కగా వచ్చి చూసి ఇటువంటి ప్రక్రియ మళ్ళీ వేయాలని చాలా కష్టం కాబట్టి ఆదివారం కలిసి వచ్చింది కాబట్టి అందరూ కూడా సూర్య భగవానుడు ఆరోగ్య భాస్కరుడు కాబట్టి ప్రతి ఒక్కరూ విఎస్ఆర్ అని ఎన్వీఆర్ కాలేజీ ఆవరణలోకి వచ్చి ఆడిటోరియంలోకి వచ్చి ఈ యొక్క యంత్రాన్ని దర్శించి యంత్ర కార్డు చక్కగా తీసుకొని సంపూర్ణ ఆరోగ్యం కోసం వేసే యంత్రం కాబట్టి మీరందరూ కూడా వచ్చి చూసి ఆనందిస్తారని మరీ కోరుకుంటున్నాం. పట్టణంలోని ఓ సాధారణ ఇంట్లో బంగారం వెండిని చూసి పోలీసులు అవాక్కయ్యారు. దాదాపు ₹1,00,00,000 పైగా విలువైన బంగారం, వెండి, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. తెనాలి పోలీసులు కొందరు శుక్రవారం ఉదయానికల్లా రైల్వే స్టేషన్కు రమ్మని గుంటూరు బాస్ నుండి ఆదేశాలు అందాయి. ఆ ప్రకారం పోలీసులు హాజరయ్యారు. గుంటూరు నుండి వచ్చిన పోలీసులు తెనాలి పోలీసులను కలుపుకొని బాలాజీరావుపేట మహేంద్ర కాలనీకి వెళ్లారు. తమకిచ్చిన సమాచారం ప్రకారం నేరుగా వెళ్లాల్సిన ఇల్లును కనుగొనలేక 3-4 ఇళ్లలో సోదాలు చేశారు. అందులో ఒక చిన్న రేకుల షెడ్డు, ఇంటిలో తనిఖీలు చేయగా దొరికిన బంగారం, వెండిని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. మొత్తం 700 గ్రాముల బంగారం, 15 కిలోల వెండి లభ్యమైంది. నగదు 5,60,000 దొరికింది. అంటే వాటి విలువ దాదాపు ₹1,35,00,000 పైగా ఉంటుంది. ఆ ఇంటిలో గురవమ్మ అనే వృద్ధురాలు ఉంటుంది. ఆమె మేనల్లుడో మరో బంధువో అక్కడ ఆ బంగారం, వెండిని, నగదును రహస్యంగా దాచారని తెలిసింది. విజయవాడలో జరిగిన ఓ దొంగతనంలో పోయిన సొత్తును ఇక్కడ దాచారని తెలుస్తుంది. దొంగతనం కేసులో నిందితులు పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన మార్గంలో ప్రశ్నించడంతో తెనాలిలో దాచిన సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. పూర్తి వివరాలు రావాల్సి ఉంది. కీటక జనిత వ్యాధులపై ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని రాష్ట్ర ఎంటమాలజికల్ కన్సల్టెంట్ పోలు కొండారెడ్డి తెనాలిలోని మలేరియా అధికారులకు సూచించారు. వ్యాధుల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. స్థానిక పాత ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలో గల సహాయ మలేరియా అధికారి కార్యాలయం పైలేరియా విభాగాన్ని శుక్రవారం రాష్ట్ర ఎంటమాలజికల్ కన్సల్టెంట్ పోలు కొండారెడ్డి సందర్శించారు. కార్యాలయంలోని పలు రికార్డులను, స్టాక్ రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. దోమల నివారణకు ఉపయోగించే పవర్ స్ప్రేయర్, ఫాగింగ్ మిషన్, హ్యాండ్ స్ప్రేయర్ల పనితీరు పరిశీలించి సిబ్బందికి పలు సూచన చేశారు. దోమల లార్వాలను నివారించుటకు వినియోగించే వివిధ రకాల మందుల నాణ్యతను పరిశీలించి దోమల నివారణలో వినియోగించే మందు మోతాదు వివరాలను అడిగి తెలుసుకుని సంతృప్తిని వ్యక్తం చేశారు. దోమలతో వ్యాపించే జ్వరం అదుపులో ఉంచుటకు అనుసరించాల్సిన మార్గాలను తెలియచేశారు. లార్వా నివారణలో గంబుసియా చేపల ప్రాధాన్యతను వివరించారు. కీటక జనిత వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని పోలు కొండారెడ్డి కోరారు. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను తొలి దశలోనే గుర్తించినట్లయితే రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందన్నారు. సహాయ మలేరియా అధికారి వంగల పున్నారెడ్డి, పట్న సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, యుఎల్బి ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి, పైలేరియా ఎస్హెచ్ఐ జి రవికుమార్, సూపర్వైజర్లు దీపాల శ్రీనివాసరావు, తిరువీధుల శివరామప్రసాద్, షేక్ బాషిద్ ఫక్రుద్దీన్, అలీ అహ్మద్, మైల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి గారు, డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్, అదేవిధంగా మన కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గారు అవుట్ బ్రేక్ మేనేజ్మెంట్ మీద మనకుండే యంత్రాంగం ఏంది, మనకుండే హెచ్ఆర్ ఏంటి, మనకుండే ఎక్విప్మెంట్స్ ఏంటి, ఎక్విప్మెంట్స్ మనం ప్రాపర్గా యూజ్ చేస్తున్నామా లేదా, ఎక్విప్మెంట్స్ ఇస్తాము, ఎక్విప్మెంట్స్ అది ఉపయోగంలో లేకపోవడం వల్ల అనుపయోగంలో ఉండి అప్పుడు అవుట్ బ్రేక్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా హ్యాండిల్ చేయలేని విషయాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా ముందే మనం అవుట్ బ్రేక్ను ఏ విధంగా డీల్ చేయాలి, హ్యాండిల్ చేయాలి, అవుట్ బ్రేక్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, అదేవిధంగా అవుట్ బ్రేక్కి సంబంధించిన రిక్వైర్మెంట్ ఏంటి, ఆ పాపులేషన్కి ఒక చోట ఒక పాపులేషన్లో 1000 పాపులేషన్లో ఒక సంబంధించిన ఒక రీసెంట్లీ స్క్రబ్ టైపర్స్ వచ్చింది, 1000 పాపులేషన్లో ఒక 10 కేసులు వచ్చినప్పుడు ఆ 10 కేసులకు సంబంధించి మనం ఏమేమి చేయాలి, వెక్టర్ కంట్రోల్ మెజర్స్ ఏంటి, సర్వేలెన్స్ ఎలా ఉంది, డ్రగ్స్ ఎలా ఉన్నాయి,
లాజిస్టిక్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఎక్విప్మెంట్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఎక్విప్మెంట్ కండిషన్ ఎలా ఉంది, ఎక్విప్మెంట్ వెదర్ దే ఆర్ యూజింగ్ ఆర్ నాట్, వెదర్ దే ఆర్ ఏబుల్ టు యూటిలైజ్ ది ఎక్విప్మెంట్ ఆర్ నాట్, వాళ్ళకి ఆ టెక్నికాలిటీ స్కిల్స్ అవన్నీ స్ట్రెంథెన్ చేయడానికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో ఘనంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. పలుచోట్ల కేక్ కటింగ్ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించిన టీడీపీ శ్రేణులు. నారా లోకేష్ బాబు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని అభినందనలు. విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. కంటి వైద్య శిబిరంలో ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కోన విజయప్రకాష్. 400 మంది విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు. నేతాజీ క్రమశిక్షణ ఆశయాలు నేటి యువతకు ఆదర్శం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిలో వాస్తవ భగీరథ సంస్థ అధ్యక్షుడు అడప సంపత్ రాయుడు. నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అభిమానులు. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.